నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ రాజకీయాల్లో బడ్జెట్ సమావేశాల సాక్షిగా రెండు పార్టీల మధ్య ప్రతిపక్ష హోదాపై ఆసక్తికర సన్నివేశాలు, ఆగ్రహంతో ఊగిపోతున్న వైసీపీ నేతల మాటలు ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా చక్కర్లు కొడుతున్నాయి. బడ్జెట్ సమావేశాలు మొదలైన మొదటి రోజే వైసీపీ నేతలు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, దువ్వాడ శ్రీనివాస్ అధికార కూటమి ప్రభుత్వంపై విమర్శలకు దిగారు. తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే ఈ అంశంపై టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని తాలిబాన్ల పాలనతో పోల్చాడు. ముఖ్యంగా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ బయట మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడనివ్వట్లేదని, అలా అసెంబ్లీ బయట మీడియాతో ఏపీ సమస్యలను పంచుకుంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చిన హామీలను తొంగలో తొక్కిందని, నిరుద్యోగ యువతకు 3,000 పెన్షన్, తల్లికి వందనం, ప్రతి మహిళకు నెలకు 1,500 ఆర్థిక సాయం హామీలను అమలు చేయడం లేదని ప్రశ్నించాడు. తాము అధికారంలో ఉన్నప్పుడు 23 స్థానాలు గెలుచుకున్న టీడీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చామని, 11 స్థానాలు గెలిచిన తమకు ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. కూటమిలో భాగంగా ఉన్న జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏమయ్యారని, సూపర్ 6 హామీలపై పవన్ కూడా ఎన్నికల సమయంలో ప్రగల్భాలు పలికారని, ఇప్పుడు టీడీపీని, సీఎం చంద్రబాబుని పల్లెత్తు మాట కూడా అనడం లేదని దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నారని, నెలకు 50 కోట్ల బాబు నుండి లంచంగా తీసుకుంటున్నాడని పవన్ కళ్యాణ్పై విరుచుకుపడ్డారు. అమ్మఒడికి బదులుగా తల్లికి వందనం పేరుతో పిల్లలకు అందిస్తామన్నారు. రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు. మిర్చికి గిట్టుబాటు ధర, ఉచితంగా 3 LPG సిలిండర్లు, ఇలా హామీల మీద హామీలు ఇచ్చిన చంద్రబాబుని ప్రశ్నించవా అంటూ పవన్ కళ్యాణ్ నిలదీశారు. ఎన్నికల సమయంలో ఆ తర్వాత అనేక సభల్లో పవన్ కళ్యాణ్ ప్రశ్నించే గొంతును నేను అని మాట్లాడతాడు. ప్రశ్నించే గొంతుకు ఇప్పుడు ఏమైంది అంటూ ఎద్దేవా చేశారు. కాకినాడ షిప్పును సీజ్ చేస్తామని ప్రగల్భాలు పలికాడు. ఇప్పుడు ఎందుకు నోరు మెదపట్లేదని, ఎందుకు మౌనంగా వహిస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్కు ఫుల్గా కౌంటర్ ఇచ్చేశారు. ఇంకా దువ్వాడ మాట్లాడుతూ, మేము అధికారంలో ఉన్నప్పుడు మేమిచ్చిన అన్ని హామీలను తూచా తప్పకుండా 2,40,000 కోట్లు వెచ్చించి అమలు చేశామని స్పష్టం చేశారు. కానీ పవన్ కళ్యాణ్ అధికార కూటమిలో ఉండి ఏం పీకుతున్నారని, పవన్ చంద్రబాబుకు సరెండర్ అయ్యారని, అందుకే మోగవాడిలా మారిపోయాడనంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై దువ్వాడ శ్రీనివాస్ సెటైర్ల మీద సెటైర్లు వేశారు. ప్రధానంగా దువ్వాడ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కూటమి ఇచ్చిన హామీల వలయంలో చిక్కుకున్నాడు. కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి వైసీపీ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే దువ్వాడ వ్యాఖ్యలపై డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ కూటమి హామీలపై చంద్రబాబుని ప్రశ్నిస్తాడా, లేదా వైసీపీ మాటల దాడికి దీటుగా సమాధానం చెబుతాడా అన్నది వేచి చూడాలి. ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైసీపీ అడుగుతున్న ప్రశ్నలకు ముఖం దాటేసే పరిస్థితి వచ్చిందా? జనవరి నెలలో నీతి ఆయోగ్ నివేదికపై విలేకరుల సమావేశంలో చంద్రబాబు ఏపీ ఆర్థిక పరిస్థితిపై రాష్ట్రంలో కొన్ని హామీల అమలు కొంచెం ఆలస్యం అవుతుందని, ప్రభుత్వం సంపద సృష్టిపై దృష్టి సారించి ఆ తర్వాత హామీలు అమలు చేస్తామని చెప్పడంతో వైసీపీ నేత అంబటి రాంబాబు లాంటి నేతలు చంద్రబాబుని విపరీతంగా ట్రోల్ చేస్తూ ప్రెస్ మీట్లు పెట్టారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పెద్దగా రాష్ట్రంలో పర్యటనలు చేయలేదు, ఎక్కడా కనిపించలేదు. క్యాబినెట్ సమావేశాల్లో కూడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు. కొంత గ్యాప్ తీసుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన చారిటీ మ్యూజికల్ నైట్ కార్యక్రమానికి హాజరయ్యాడు పవన్ కళ్యాణ్. తాజాగా ప్రతిపక్ష హోదాపై పవన్ వైసీపీ పార్టీకి క్లాస్ కూడా తీసుకున్నారు. 11 సీట్లు ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. అదే రోజు పవన్ కళ్యాణ్పై దువ్వాడ శ్రీనివాస్ ఆగ్రహంతో ఊగిపోతూ సెటర్లు వేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే దీని వెనక వైఎస్ జగన్ డైరెక్షన్లో ఇదంతా జరుగుతుందా అన్న అనుమానాలు కలగక మానదు. కూటమిలో కీలకంగా ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు మధ్య చిచ్చు పెట్టడానికి వైసీపీ తన వ్యూహాలకు పదులు పెడుతుందా అన్న అనుమానాలు కలగక మానదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అటాక్ చేయకుండా వైసీపీలో ఉన్న ఇతర నాయకుల్ని పవన్పై ఉసిగొల్పుతూ జగన్ కొత్త స్ట్రాటజీకి తెరలేపాడా అనుకోవచ్చు.
జగన్ డైరెక్ట్గా పవన్ని తిడితే విమర్శిస్తే సోషల్ మీడియాలో పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయి వైసీపీ పార్టీపై విరుచుకుపడతారని, తనని టార్గెట్ చేయరని, కేవలం పవన్ని విమర్శించిన వారు టార్గెట్ చేస్తారని జగన్ బలంగా నమ్ముతున్నారు. మరో అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ని టీడీపీ పార్టీనే కొంత దూరం పెడుతుండడం, చిన్నచూపు చూస్తుండడం వల్ల రాష్ట్ర సమస్యలపై డైరెక్ట్గా సీఎం చంద్రబాబు, లోకేష్లనే ప్రశ్నించాలని తన దృష్టిని కేంద్రీకరించాడు వైఎస్ జగన్. గతంలో జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్పై అడ్డగోలు ఆరోపణలు, విమర్శలు చేయడం వల్లే నేడు వైసీపీ ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా పోయిందని జగన్ మనసులో ఉండి ఉండవచ్చు. అందుకే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై రాజకీయ విమర్శలు చేయడానికి దువ్వాడ, అంబటి రాంబాబు లాంటి నేతలకు ఆదేశాలు జారీ చేసి ఉండొచ్చు.